Ready to move in premium triplex villas at Bachapalli APR projects. గౌరవ భారత ప్రధానమంత్రి మనందరి ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టెడ్ శ్రీమతి తమిళసై సౌందరరాజన్ జీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు గారు, స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జాతీయ రహదారులు, అదేవిధంగా మరి ఇతర విద్యుత్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడము చాలా సంతోషం. 490 కోట్లతో ఆదిలాబాద్ బేలా మధ్య నేషనల్ హైవే 32 కిలోమీటర్ల పొడవైనటువంటి హైవే ప్రాజెక్టుకు, అదేవిధంగా హైదరాబాద్ భూపాలపట్నం నేషనల్ హైవే 163 శంకుస్థాపన చేసుకోబోతున్నాం. అదేవిధంగా రామగుండంలో తెలంగాణ ప్రజలకు తెలుసు, గతంలోనే 800 మెగావాట్ల ప్రాజెక్టుకు ప్రధానమంత్రి గారు తమ చేతుల మీదనే గతంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మరొక 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులన్నీ పూర్తయిపోయినాయి. ఈరోజు ప్రజలకు డెడికేట్ చేయడం కోసము ప్రధానమంత్రి గారు స్వయంగా రావడము చాలా సంతోషం. అదేవిధంగా అంబారి, ఆదిలాబాద్, పింపాలకుట్టి రైల్వే లైన్ కూడా ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిపోయింది. దాన్ని కూడా ఈరోజు డెడికేట్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మరి మనకందరికీ తెలుసు, గత लास्ट 10 इयर्स आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में तेलंगाना विकास के लिए अलग अलग प्रोजेक्ट्स 10 साल में 10 लाख करोड़ रुपए तेलंगाना विकास के लिए खर्च किया है और 2014 तक तेलंगाना में ओनली 2500 किलोमीटर्स का नेशनल हाईवे थे. आज इस 10 साल में डबल किया है नेशनल हाईवेज और 2500 किलोमीटर्स का नेशनल हाईवे अभी कंस्ट्रक्शन में है. ऐसा ही अलग अलग प्रोजेक्ट्स इसी रामकुंडम में एक यूरिया प्रोजेक्ट्स स्वयं प्रधानमंत्री नरेंद्र मोदी जी स्वयं आकर शंकुस्थापन फाउंडेशन स्टोन दिया है. उसके बाद आदरणीय प्रधानमंत्री करकमल के द्वारा उस प्रोजेक्ट भी पूरा कंप्लीट करके डेडिकेशन किया है. आज यूरिया प्रोजेक्ट मैन्युफैक्चरिंग चल रहे हैं, तेलंगाना किसानों को बहुत फायदा हो रहा है. वैसा ही वरंगल में रेल मैन्युफैक्चरिंग यूनिट आदरणीय प्रधानमंत्री जी उसका भी फाउंडेशन किया है. अभी कंस्ट्रक्शन एक्टिविटी स्पीड पे चल रही है. उस रेलवे मैन्युफैक्चरिंग यूनिट में वरंगल में रेल इंजन से लेके वैगन्स तक मैन्युफैक्चरिंग करने का रेल डिपार्टमेंट ने निर्णय किया है. मैं उसका भी लगभग 3000 से ज्यादा लोग उस वरंगल में एम्प्लॉयमेंट जनरेशन होगा. वैसा ही MMTS सेकंड फेज प्रोजेक्ट आदरणीय प्रधानमंत्री लास्ट विजिट में उसका भी जो परेड ग्राउंड से फर्स्ट फेज उद्घाटन किया है, जो बचे हैं सेकंड फेज में उसका भी आज उद्घाटन करने वाला है. वैसा ही तेलंगाना में लगभग 30,000 करोड़ से ज्यादा रेलवे प्रोजेक्ट्स का उद्घाटन किया है. वैसा ही आदिलाबाद से लेकर जो रेलवे स्टेशन निर्मल अलग अलग जगह से ये रेलवे जाने के लिए भी आज प्रधानमंत्री जी के नेतृत्व में उसका भी काम शुरुआत हुआ है. तेलंगाना से 3 वंदे भारत ट्रेन, एक
सिकंदराबाद टू वैजाग, दूसरा श्री वेंकटेश्वर स्वामी तिरुपति के लिए, तीसरा बेंगलुरु के लिए भी उसका हुआ है। उसके साथ साथ जो तेलंगाना विकास के लिए नरेंद्र मोदी जी सरकार पूरा कमिटमेंट के साथ काम कर रही है। जो तेलंगाना में हर विषय पर केंद्र सरकार साथ देंगे, साथ आने वाले दिन में भी आगे बढ़ाएंगे। उसमें ही लगभग 40 रेलवे स्टेशंस अमृत भारत के द्वारा जो रेलवे स्टेशन से डेवलप विकास कर रही है। उसके साथ साथ मेट्रो రైల్ के लिए भी वेबिलिटी गैप फंडिंग दिया है। ఈ రకంగా అన్ని రకాల ప్రాజెక్టులు డెవలప్మెంట్ కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కమిట్మెంట్ తో పనిచేస్తూ ఉంది। 11 సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే నిధుల కొరత కారణంగా ఆగిపోయినటువంటి 11 సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తూ మరొకసారి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది। అది ఏ ప్రభుత్వం చూడకుండా, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ లేక మరో పార్టీ ప్రభుత్వం కానీ చూడకుండా తెలంగాణ డెవలప్మెంట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి రాజకీయాలు ఎన్నికలప్పుడే ఉంటాయి। ఎన్నికల తర్వాత అందరము ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు సౌకర్యాలు కలిగించే దిశలో అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రానికి, దేశానికి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత మనమందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను।